మాకు తప్ప ఎవరికి సమాజం తర్వాత అనుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు మనకు కనపడతా ఉంది. అయినా మనందరం కూడా ఆటో డ్రైవర్లమైన ఎక్కడో నాగర్ కర్నూలు జిల్లాలో కుమెర గ్రామంలో ఒక చిన్నారిని చిదిమేస్తే దానికి వ్యతిరేకంగా ఇంతటి చైతన్యాన్ని ప్రదర్శించి మీ యొక్క రోజువారీ ఆటో నడుపుకోవాల్సి అవసరం ఉన్నా కూడా ఒక గంట సేపు మనం ఇక్కడ టైం వెచ్చిస్తే ఒక 400-500 రూపాయలు మనం కోల్పోయినా కూడా పేదవాళ్ళమైనా కూడా దినదినం మనం రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అయినా కూడా ఇంతటి చైతన్యాన్ని ప్రదర్శించి ఒక చిన్నారికి సంఘీభావం ప్రదర్శించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంమంత్రి కూడా ఆయనే. అదేవిధంగా ఈ ఘటన కూడా ఎక్కడో జరగలేదు, ఆయన గ్రామానికి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కుమెరాన గ్రామంలో జరిగింది. ఆయన గ్రామం కొండారెడ్డిపల్లి. ఇంత దగ్గరగా జరిగినా కూడా ఈ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆయనే అయ్యింది కూడా ఇప్పటి వరకు ఈ ఘటన మీద స్పందించకుండా ఉండడం అంటే ఇది రెడ్డి కూడా దురహంకారం ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. వాటి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా స్పందించడానికి దీని మీద స్పందించాలని చెప్పేసి మేము మనందరం కూడా అడగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చనిపోయింది చాకలి బిడ్డ, ఆమె వాళ్ళ కోడలు ఎస్సీ మాదిగ కమిటీకి సంబంధించిన ఆమె. అంటే ఈ దేశంలో ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ మీద, బీసీల మీద అక్కకుల ఉన్మాద దాడులు ఎందుకు జరుగుతున్నాయో మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఉంది. ఒక పక్క ఏఐ టెక్నాలజీ, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటితో మనం పెద్ద ఎత్తున ముందుకు పోతున్నామని చెప్తున్నా కూడా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మధ్యయుగాలు లాంటి మీద కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దాడి మీద వ్యతిరేకంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దాడుల వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్షుడు వేరన్నా, అలాగే స్పీకర్ కూడా మాట్లాడారు. సైట్లో అందరూ వస్తారు.